నమస్తే. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన కొన్ని పేర్లను ఏదైతే పేర్లకి వీళ్ళకి ఆ పద్మ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి సిఫారసు చేసిందో, అది గాకుండా ఇతర వ్యక్తులకి ఇచ్చిరని చెప్పేసి ఒకవైపు రాజకీయం నడుస్తా ఉంటే, ఇంకోవైపు బండి సంజయ్ గారు నిన్న గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు. పద్మ అవార్డ్స్‌కి సంబంధించి వాళ్ళు అర్హులే కాదు అని చెప్పేసి అది ఇది చాలా వరకు వ్యాఖ్యలు చేసిండు. సో, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రమంతా కూడా గద్దర్‌ని అభిమానించే వాళ్ళందరూ కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఏర్పడింది. సో, మాట్లాడదాం దీనిపైన స్పందించడానికి మనతో పాటు గద్దర్ అన్న కూతురు వెన్నెలక్క గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క. ముందుగా నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు గద్దరన్నకు సంబంధించి పద్మ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ బండి సంజయ్ నిన్న అలా వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూస్తారు అక్కడ? గద్దరన్న పాటతోనే ప్రజలకు చెప్పాలనుకున్న బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. దేవుడు పేరిట దేవుని దోచిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడుమ కొండి పెట్టిరి. ఆయన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి, ఇవిటే చేస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ ఆంధ్ర ప్రజలు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థుల తరఫున, అట్లాగే తెలంగాణ సంస్కృత శాఖ సారథి తరఫున నేను ఈ వ్యాఖ్యల్ని నిఖచ్చితంగా ఖండిస్తున్నాను. అట్లాగే అన్నగారు అన్నారు గద్దరన్న చంపిండు చంపిండు చంపిండని. సో యావత్ భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా తెలుసు గద్దరన్న ఒక శాంతి దూత. ఆయన పాటతో ప్రజల మనసుల్ని కదిరించి చైతన్యవంతపరిచిన మహా యోధుడు. ఆయన ఒక హంతకుడుగా చిత్రీకరిస్తున్నారు మన బండి సంజయ్ అన్న గారు. సో ఖచ్చితంగా ఆయన గద్దరన్న గారు ఎవరిని చంపిండో, చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ గద్దరన్న పోయి మరీ చంపిండ అన్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ ప్రజలకు పెట్టాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఖచ్చితంగా ప్రజలు క్షమించరు, ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి బండి సంజయ్ గారు కూడా ఈ పద్మ వాళ్ళకి సంబంధించి అర్హులే కాదు గద్దరన్న, ఎట్లయితే మేము మా కార్యకర్తలకు ఇస్తాం, మా నాయకులకి ఇస్తాం అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానిస్తాం. సో ఇది కూడా ప్రజలకు చాలా స్పష్టంగా అవుతుంది. బీజేపీ రాజకీయం ఏ వైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అని చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు మన ప్రధాన మంత్రి మోడీ గారు ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనగా అంటే, ఈ అవార్డ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా? నేను ఇయ్యను, మేమియ్యము, అర్హుడు కాదంటే బండి సంజయ్ అన్నగారు అందులో ఏమైనా మెంబరా? లేకపోతే బండి సంజయ్ అన్నగారు కానీ బీజేపీ కానీ వాళ్ళ ఇంట్లో ఇస్తున్న అవార్డా? లేకపోతే రానున్న టైంలో ప్రజలందరూ బీజేపీకే ఉంటే అప్పుడే అవార్డులు వస్తుంది, నాకు అవార్డు కావాలంటే బీజేపీ జాయిన్ కావాలన్నమాట. అలాంటి సంకేతం ఏమైనా పంపిస్తున్నారా? సో ఫర్ వాట్ దీస్ అవార్డ్స్ ఆర్ బీన్ అవార్డెడ్ టు ద పబ్లిక్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే అవార్డు అనేది, ఆ కండిషన్స్ అనేది దేశంలో వివిధ రకాలమైన ఉన్నత స్థాయిలో చాలా ఉన్నతంగా, చాలా డిఫరెంట్గా ప్రజల కోసం చేస్తున్న సేవని గుర్తించి వాళ్ళని గౌరవించేలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డ్స్ ఇస్తుంది. ఆ అవార్డ్స్ని ఇలా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారంటే అవార్డుకు విలువలే లేకుండా పోతుంది. సో అది బీజేపీ అవార్డా, కేంద్ర ప్రభుత్వం అవార్డా అని చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు కాబట్టి అది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఇప్పుడు గద్దరన్న కూడా సో ప్రజా యుద్ధ నౌక అని చెప్పేసి మనం పిలుచుకుంటాం, ప్రజా కవి, ప్రజా గాయకులు అని చెప్పేసి ఈ విధంగా పిలుచుకుంటాం. అలాంటి వారిపైన కేంద్ర మంత్రి ఉన్నత స్థాయిలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉండి సో ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అంటే యావత్ తెలంగాణ కూడా కంప్లీట్ కూడా దీనిపైన సీరియస్ వ్యక్తం చేస్తాం. అదే ఆయన విజ్ఞతకు సంబంధించింది. అన్నగారు మర్చిపోయారు, గద్దరన్న బతికున్నప్పుడు ఏనాడు చాలా పెద్ద పెద్ద అవార్డులు ఆయనకు వస్తే కూడా ఆయన తిరస్కరించారు, పెద్ద పెద్ద పదవులు వస్తే కూడా తిరస్కరించారు. ఏనాడు పదవి కోసం, అవార్డుల కోసం, పైసా కోసం ఆయన పాకులాడలేదు. ఆయన నిరంతరం ఆయన మనస వాచ కర్మగా ఆయన పుట్టిందే ఒక యుగ పురుషుడు పుట్టిందే ప్రజల కోసం, ఈ సమాజం కోసం. సమాజం ఆనందంగా ఉండాలి, నవ సమాజం సహసమాజమైన సమాజం ఏర్పడాలని తన చివరి వారికి పాటతో ప్రజల్ని చైతన్యవంతపరచారు. సో హీఈస్ నాట్ ఫర్ అవార్డ్స్, హీఈస్ నాట్ ఫర్ రివార్డ్స్. ఆయనకు ఆల్రెడీ ప్రజలే అవార్డు ఇచ్చారు. పీపుల్స్ పోయెట్, ప్రజా యుద్ధ నౌక, మా నాయకుడు, మా దళిత నాయకుడు, మా అనగారిన వర్గాల నాయకుడు, మా మైనారిటీ నాయకుడు అని ప్రజలు తమ సొంత పేర్లు పెట్టుకొని తమ గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్న దానికంటే పెద్ద అవార్డు అని మేము ఎప్పుడు ఆశపడలేదు కుటుంబ తరఫు నుంచి కూడా. ఒక పాట చివరిగా ఒక పాట గద్దరన్న చాలా ఎన్నో పాటలు పాడారు. గద్దరన్న చివరిగా ఆయన మళ్ళీ బతికొస్తే ప్రజలోకి, ఆయన మీద అటాక్ అయినప్పుడు మళ్ళీ బతికొస్తే ప్రజల్లో తిరుగుతా అన్నారు. మళ్ళీ బతికొస్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చైతన్యవంతం పరుస్తా అన్న పాటనే మళ్ళీ ఒకసారి, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా
మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా జజన్క జన్నని జనం పాట పాడుతాను రేలా రే రే అని రేలా పాట పాడుతాను మీ పాటల్లో పదము నవ్వుతనో మాయమ్మాలారా మీ పాదాలకు గజే నవ్వుతనో మాయమ్మాలారా తొరబడ ఊపిరితిత్తి ఊదు మంది రాగం దేసి ఆ కిడ్నీ పంటిపోయిన తోట మీటు మంది కిన్నరనేమో ఆ ఎడమ చేల చీల్చిన తోట ఎత్తు మంది ఎర్రా జెండా ఆ వెన్న ముక్కల ఉన్న తోటమ్మో మాయమ్మాలారా అన్న పద పాడుదమందో మాయమ్మాలారా జోహార్ గద్దరన్న జోహార్ తెలంగాణ అమరవీరులకు ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం ఓట్ల విప్లవాన్ని రక్షించుకుంటాం సో వినర్గా గద్దర్ అన్న కూతురు విమలక్క గారు చెప్తున్న పరిస్థితి అంటున్న పరిస్థితి. సో ఏదైతే బండి సంజయ్ గారు గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే సో దాన్ని అతని వివేకానికి వదిలేస్తున్నాం అని చెప్పి చెప్తాను. సో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఈ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వెన్నెలక్క గారు చెప్తున్నారు.